బ్యాక్ టు న్యూస్. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఎమ్మెల్యే పాసం సునీల్ తీవ్రంగా ఖండించారు. గూడూరును తిరుపతి జిల్లాలో కలిపింది వైసీపీయే కాదా అని ఎమ్మెల్యే సునీల్ ప్రశ్నించారు. రాజకీయ లాభం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తారన్న ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారని ప్రశ్నించారు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలి అన్న డిమాండ్పై వెనక్కు తగ్గే పరిస్థితి లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కలిపేటువంటి ప్రతిపాదనలే రాలా, కానీ ఎందుకు వల్ల ఏం జరిగిందో ఏదో జరగలేకపోయింది. అయితే మళ్ళీ సీఎం గారితో మాట్లాడతాం, వదలం ఇంతకీ ఈ విషయాన్ని వదలమయ్యా, నాకు అవసరమైతే నాకు రాజకీయాలు కూడా పక్కన పెట్టేస్తాను కూడా చెప్పాను. నేను మళ్ళీ ఆ మాటకి కట్టుబడి ఉన్నా, దాన్ని వెనక్కి తగ్గే ప్రస్తుతం. ఎందుకంటే నా గూడూరు ఇది, నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేశాను, ఒక మున్సిపల్ చైర్మన్ చేశాను. నా ప్రజల కోసం నాకేమి ఇవన్నీ ముఖ్యం కాదని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నా. అయితే నిన్న పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి గూడూరుని నెల్లూరులో కలపండి, మేము కూడా అడుగుతున్నామని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడాడు, బాగా మాట్లాడాడని చెప్పాడు. దానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ముందు ఆ మాట మాట్లాడినాను, తర్వాత ఏం మాట్లాడాడు, ఈవీఎంలతో గెలిచిన ఎమ్మెల్యే అన్నాడు. నేను ఈవీఎంలతో గెలిస్తే మీరు అన్నిసార్లు ఎమ్మెల్యే మీరు ఏ దేంతో గెలిచారు అంటే మీరు పెద్దోళ్ళు, కానీ అది పద్ధతి కాదని చెప్పి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తున్నా. ప్రజాస్వామ్యంలో ఓట్లు వేస్తే ఓడిపోయిన మీకు ఈవీఎంల మహిమ కనిపిస్తుంది. ఎందుకంటే